స్వామియే శరణం అయ్యప్ప. పర్వత ప్రభువా మా పిలుపు వినండి, నీవు ధర్మశాస్త్రావు రక్షకుడు, అందరినీ ఆవరించే దివ్యకాంతి. మణికంఠ కాస్మోస్ యొక్క రత్నం, శబరిమల నిజమైన రాజు, మీ పవిత్ర నామం మేము గుసగుసలాడుకుంటున్నాము. మీ ఉనికి తెచ్చే ఆశీర్వాదాలు, స్వామియే శరణం అయ్యప్ప. దివ్యావతారం శివుని మహాతేజస్సుతో జన్మించిన, మరియు విష్ణువు యొక్క మనోహరమైన పవిత్రమైన రూపం, హరిహర యొక్క విలువైన బహుమతి. తుఫాను ద్వారా మనల్ని సురక్షితంగా నడిపించేవారు, దయతో భూమిపై నడిచిన యువరాజు. పందలం రాజగృహంలో మీరు మీ దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చారు. మీరు సంచరించడానికి శిఖరాన్ని ఎంచుకునే ముందు నువ్వు చీకటిని జయించిన వాడివి, మహిషిని ఓడించిన ధైర్యవంతుడు. ధర్మం మరియు సత్యం కొరకు మీరు మాకు శాశ్వతంగా ప్రకాశిస్తారు. మేము పవిత్ర వ్రతం చేపడతాము, శరీరం మరియు మనసు యొక్క తపస్సు 41 రోజుల స్వచ్ఛమైన భక్తికి. ప్రపంచం యొక్క భ్రమలు మనం వదిలివేస్తాము, లొంగిపోవడాన్ని సూచించే నల్లని వస్త్రాన్ని ధరిస్తాం. సాధారణ జీవితం, వినయపూర్వకమైన తపన, ఇరుముడి కట్టును తలపై మోస్తూ మన విశ్వాసాన్ని అంతిమ పరీక్షకు గురి చేయడానికి మేము దట్టమైన మరియు లోతైన అడవుల గుండా నడుస్తాము. పంబా యొక్క ప్రక్షాళన తీరం ద్వారా అడుగడుగున మంత్రం వినిపిస్తోంది, మరియు మనల్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. సత్యానికి ఆరోహణ, పవిత్ర నివాసానికి అధిరోహణ. ఆత్మ నుండి ఆత్మకు ప్రయాణం అంటే మీ ఆలయం ఉన్న శిఖరాన్ని చేరుకోవడానికి, మరియు వాంఛించే ఆత్మను సంపూర్ణంగా చేయండి. పతినెట్టు పడికల్ 18 మెట్లు మేము భక్తితో మరియు భయంతో ఎక్కాము. అహంకారాన్ని, కులాన్ని, దేశాన్ని వదిలి, కాబట్టి అందరూ సమానంగా నిలబడవచ్చు. మకర జ్యోతి యొక్క సున్నితమైన జ్వాల శీతకాలపు రాత్రిని ప్రకాశిస్తుంది. శాశ్వతమైన జ్ఞానదీపం ఖగోళ కాంతికి చిహ్నం. వంతెన మీరు మా స్థితిని మించి చూస్తారు. సంపదకు మించి మనం దావా వేయవచ్చు. ఆత్మయుక్త స్వచ్ఛత మాత్రమే ముఖ్యమైనది. మేము మీ పేరును పిలిచినప్పుడు, ఓ భగవాన్, మా ప్రయాణాన్ని ఆశీర్వదించండి. మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాకు శాంతిని ఇవ్వండి. మన
పర్వత ప్రభువా మా పిలుపు వినండి. నీవు ధర్మశాస్త్రావు రక్షకుడు, అందరినీ ఆవరించే దివ్యకాంతి. మణికంఠ కాస్మోస్ యొక్క రత్నం, శబరిమల నిజమైన రాజు, మీ పవిత్ర నామం మేము గుసగుసలాడుకుంటున్నాము. మీ ఉనికి తెచ్చే ఆశీర్వాదాలు. స్వామియే శరణం మయ్యప్ప. Please like, subscribe and comment for new song.